తెలుగు ఇండస్ట్రీని తన గుప్పెట్లో పెట్టుకొని ఎంతో మందికి స్వరదానం చేసి ఎంతో మందిని డబ్బింగ్ ఆర్టిస్టులుగా తీర్చిదిద్ది నాడు పాతాళ గంగను ప్రార్థించడం పార్థుని బాణాలకే సాధ్యం. నేడు ధారాళమైన నీటిని అందించడం సుధాకర్ పీవీసీ పైపులకే సాధ్యం. ధారాళమైన నీటికి పుష్కలమైన పంటకు సుధాకర్ పీవీసీ పైపులు, ఫిట్టింగ్లు మరియు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ శ్రీ మీలా సత్యనారాయణ. బావా ఎప్పుడు వచ్చితివి, ఏమి తెచ్చితివి, తెచ్చి తిన్ని కొరకు తెచ్చి తిన్ని కొరకు ఈసీటీవీయా భారతదేశంలో ఫస్ట్ టీవీలలో ఇది నీకు బెస్ట్. నేను 7th ఇయర్లో ఉండేటప్పుడు 7 years కి మీరు వాయిస్ ప్రాక్టీస్ చేయడం, వేరే వాళ్ళని అనుకరించడం. యాడ్స్ నుంచి మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఈ రంగానికి ఎలా? ఇక్కడ సినిమాలు తీస్తే డబ్బింగ్ చెన్నైలో జరిగింది, వాయిస్ ఓవర్స్. సో వాటికి కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి. ఆజాద్ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? పౌడర్లో వాటర్ కలిపి మేకప్ చేసుకొని రాముడు, సీత, లక్ష్మణుడు ఇలాంటివి పాత్రలు సృష్టించి, నాకు నిజంగా చెప్పాలంటే మైక్ తెలీదు, కెమెరా తెలీదు. రాజకీయ నాయకులు కూడా ట్రైనింగ్ ఇచ్చాను. టీవీ అండ్ సీరియల్స్ కి ఇవ్వాలి డబ్బింగ్ అని ఎందుకు అనిపించింది? నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇన్ని కష్టాలు పడి, మీకు బాగా నచ్చి మీకు బాగా పేరు తెచ్చిన అవార్డ్స్? నాకు రాష్ట్రీయ ఏకతా అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. నమస్తే, వెల్కమ్ టు అర్జున్. నేను మీ మాధురి. మనకి తెర వెనక ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఆ తెర వెనక కొన్ని స్వరాలు మాత్రమే మనకి పరిచయం ఉంటాయి. అలాంటి స్వరంతో మొత్తం తెలుగు ఇండస్ట్రీని తన గుప్పెట్లో పెట్టుకొని ఎంతో మందికి స్వరదానం చేసి ఎంతో మందిని డబ్బింగ్ ఆర్టిస్టులుగా తీర్చిదిద్ది ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆజాద్ గారు. మరి ఆజాద్ గారిని అడిగి అసలు తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, వాయిస్లో తనకున్న పట్టేంటి, వాయిస్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మొదటిగా అసలు ఆజాద్ గారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? మంచి క్వశ్చన్ ఇది. ఏంటంటే యాక్చువల్గా నేను విశాఖపట్నం, ఐడియా ఉందా? నేను ఫ్రమ్ విశాఖపట్నం సార్. వెరీ గుడ్. వైజాగ్ నుంచి నేను వచ్చానమ్మా. అంటే నేను అక్కడ చిన్నప్పటి నుంచి నాకు ఈ మిమిక్రీ చేయడం, అంటే అనుకరణ చేయడం నాకు అలవాటు బాగా. అంటే మా ఫాదరు డిఈఓ, అతను ఏం చేసేవారు, ఆయన ఫ్రెండ్స్, టీచర్స్, మగ టీచర్స్, ఆడ టీచర్స్ అందరూ వచ్చేవారు, ఆయన ఫ్రెండ్స్ వచ్చేవారు. వచ్చినప్పుడు నేనేం చేసేవాడిని, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వాయిస్ని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని ఇమిటేట్ చేసేవాడిని. ఓకే. చేస్తే అప్పుడు మా ఫాదరు హ్యాపీ ఫీల్ అయిపోయారు. అరే, వాయిస్, బాడీ లాంగ్వేజ్ అంతా దించేస్తున్నావురా నువ్వు. సుబ్బారావు గారు ఎలా చెప్పారా ఒకసారి చెప్పు, లక్ష్మి గారు ఎలా చెప్పారా చెప్పు, ప్రసాద్ గారు ఎలా చెప్పారా అని చెప్పి నాతో చెప్పించుకునేవారు. లేడీస్ వాయిస్ కూడా ఇమిటేట్ చేస్తారా? అప్పుడు చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. సో ఆ ముఖ కవళికలు ఎలా వస్తాయి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఎలా నిలబడతారు, ఇవన్నీ నేను చెప్పేవాడిని అమ్మా. చెప్పేటప్పుడు మా ఫాదర్ అనేవారు, రే నువ్వు ఎలా చేస్తున్నారో నువ్వు అంటే, మా ఫాదర్ ఫ్రెండ్స్ ఏమన్నారంటే, ఆజాద్ ఈ అబ్బాయి ఇక్కడ ఉండడురా, చాలా ఎత్తుగా ఎదుగుతాడు, ఇతన్ని ఎక్కడైతే ఇవి ఉంటాయో అక్కడికి వెళ్ళిపోతే నంబర్ 1 అవుతాడు అని చెప్పి చెప్పేవారు. అప్పటికి ఇంకా ఈ వాయిస్ ఇండస్ట్రీ అసలు రాలేదు. రాలేదు. ఓకే. రాలేదు. ఇది ఏ ఇయర్ సార్? ఇది ఏ ఇయర్?
అంటే ఈ మీరు మీ బాల్యం ఏ ఇయర్ అని ఆ, నేను 7th ఇయర్లో ఉండేటప్పుడు రా. ఓకే 7th ఇయర్ 7 ఇయర్స్ కి మీరు వాయిస్ ప్రాక్టీస్ చేయడం వేరే వాళ్ళని అనుకరించడం చాలా చిన్న ఏజ్ లో యా ఓకే అదే కదమ్మా. సో నా ఇంట్రెస్ట్ అలాది. నేను ఏం చేసేవాడిని, ఈ మా ఫాదర్ ఫ్రెండ్స్ చెప్పేవారు కదా, వీడు చాలా పైకి వస్తాడు, వాయిస్ అయితే అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా మార్చేస్తున్నాడు, బాడీ లాంగ్వేజ్ ఉంది ఈ అసలు అని. మా ఫాదర్కి ఏంటంటే ఇతన్ని ఒక స్కూల్ ఇన్స్పెక్టర్ చెయ్యాలని, అంటే అలా ఉండేది ఆయన. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కాదు మా ఫాదర్, కానీ స్కూల్ ఇన్స్పెక్టర్ చేయాలని ఒక ఐడియా ఉండేది ఆయనకి, ఒక మైండ్లో ఉండేది. ఏదో అది చేసుకుంటూ అలా పెరిగాను, చదివాను, అయిపోయింది మొత్తం. కానీ ఒకరోజు మా నాన్నమ్మ నన్ను పెంచారమ్మా. మా నాన్నమ్మ గ్రాండ్ మదర్ నన్ను పెంచారు. మా మదర్ ఉన్నారు కానీ ఆమె పెంచారు నన్ను. పెంచిన తర్వాత ఆమె నాకు అమ్మ, ఆమె నాకు నాన్న. సో మా ఫాదర్ ఏం చేశారు, నాన్నమ్మని అడిగాను, అంటే ఆమె నన్ను వదిలి ఉండలేరు. నేను ఇలాగా హైదరాబాద్ వెళ్ళిపోతాను, హైదరాబాద్ వెళ్ళి, అంటే ఈ చిన్నప్పుడు చెప్పాను అవి, తర్వాత పెరిగిన తర్వాత మాట్లాడుతున్నాను ఇవి. ఓకే, ఈ మధ్యలో మళ్ళీ మీ ప్రాక్టీస్ అయితే వదలలేదు? వదలలేదు. ఎంగేజ్ వచ్చినప్పటికి కూడా పౌడర్లో వాటర్ కలిపి మేకప్ చేసుకొని రాముడు, సీత, లక్ష్మణుడు ఇలాంటివి పాత్రలు సృష్టించి అక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా చిన్న, వాళ్ళని చెప్పి నువ్వు ఈ డైలాగ్ చెప్పు, నువ్వు ఈ డైలాగ్ చెప్పు, నువ్వు ఈ డైలాగ్ చెప్పు అని చెప్పి వాళ్ళ చేత రామాయణం. నాకు ఈ పౌరాణికం అనేది చాలా ఇంట్రెస్ట్ అమ్మా, చాలా మహా ఇష్టం అనమాట. సో అలాగే కాకుండా సాంఘికంలో దొంగలాగా, లాయర్ లాగా, డాక్టర్ లాగా చేస్తూ పేషెంట్ లాగా అందరిని చేసి మెయిన్ పాత్రల్ని నేను తీసుకునేవాడిని. మెయిన్ అలాగలాగలా చదువు మొత్తం అయిపోయింది. తర్వాత మా నాన్నమ్మని అడిగాను, నాన్నమ్మ నేను జాబ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు, నా వాయిస్ ప్రపంచంతో వినాలి అని నా కోరిక ఉంది, మరి నువ్వు ఎస్ అంటే ఇవాళే బయలుదేరిపోతానని చెప్పాను. మా నాన్నమ్మ, నాన్న నువ్వు పైకి వస్తావు, ఆ రంగంలో వస్తావు అంటే వెళ్ళు, నాకేం ఇది లేదు, నీ గురించి నేను పెద్ద ఇది చేసుకోను అంటే ఇలా పట్టుకొని పాపం చెప్పారు ఆమె. అక్కడ వెళ్ళి సక్సెస్ అయ్యి రా, లేదైనా వచ్చాయి, సక్సెస్ అవ్వకపోయినా వచ్చాయి, సక్సెస్ అయినా అన్నారు. ఓకే, ఎడ్యుకేషన్ పార్ట్ ఎంత వరకు చదువుకున్నారు? నేను బీఎస్సీ చేశానమ్మా. బీఎస్సీ నాన్నగారి ఇష్టం మేరకు అటు సైడ్ మీకు ఎక్కడ ఈ డిగ్రీ అనేది తోడ్పాటు అయింది? చదువుకున్న చదువు ఎక్కడ వృధా అవ్వదంటారు? ఆ డిగ్రీలో ఒక్క ఎన్పి కూడా నాకు పనికిరాదు. నా చదువు వేరు, నా వృత్తి వేరు. చూడు, ఈ వాయిస్ రంగంలో వచ్చేసానంటే మరి చదువు ఏంటమ్మా, బిఎస్సి కదా. సో నేనేం చేశాను, అక్కడి నుంచి నాన్నగారు కూడా పర్మిషన్ ఇచ్చారు, నాన్నమ్మ మెయిన్ నాకు, ఆమె పర్మిషన్ ఇచ్చారు, వచ్చాను హైదరాబాద్. వచ్చిన తర్వాత నాకు 3-4 వైజాగ్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారా. ఓకే, 3-4 వైజాగ్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రూములో నేను ఉంటాను అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఉండమని చెప్పి నా దగ్గర, అంటే ఆ స్థాయి రూమ్ తీసుకొని ఉండే అంత స్థాయి లేదు నాకు. అక్కడుంది, వైజాగ్లో ఉన్నాయి, కానీ నేను ఎలా నా పట్టుదలగా నేను రావాలి అనే ఒక పట్టుదల ఉండేది నాకు. వీళ్ళ డబ్బులు తీసుకుని వెళ్ళి అక్కడ కింగ్ అయిపోవాలని కాదు. సో వాళ్ళు ఆలోచించారు, నీకు ఏమైనా కావాలంటే నాకు చెప్పు, నేను పంపిస్తుంటాను అని చెప్పి నాన్నమ్మ చెప్పడం జరిగింది, నాన్నగారు చెప్పడం జరిగింది. లేదు, నేనే నిలబడతాను, నా స్వయం శక్తితో నేను ఎర్న్ చేసి మీకు పంపిస్తానని చెప్పి పట్టుదలగా, చాలా పట్టుదల ఉండేదమ్మా నాకు. ఆ తర్వాత ఒకరోజు ఆ రూమ్కి వెళ్ళాను. రూమ్కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ ఒక 3 నెలలు 2 నెలలు 3 నెలల దాకా అలాగా ట్రయల్స్ చేయడము, అలాగ కూర్చోవడం. వాళ్ళ దగ్గర మీల్స్ కూపన్లు ఉండేవి అప్పుడు. ఆ కూపన్లు తీసుకొని వెళ్ళడం, ఆ టైంకి వెళ్ళి తినడం, వచ్చేయడం, రూమ్లో ఉండడం. ఇవి సాయంత్రం ఫ్రెండ్స్ అంతా వచ్చేవారు, మళ్ళీ హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఇవన్నీ చేసేవారు. అయితే ఈ మధ్యలో అమృతవాణి అని సికింద్రాబాద్లో ఒక స్టూడియో ఉందమ్మా.
ఓకే. అదేంటంటే క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అది. ఓకే. అందులో ఆడియో అంటే యేసు చరితం అనే ఒక ఆడియో సీరియల్‌ని అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. హ్మ్. అప్పుడు నన్ను వాళ్ళు అంటే నాకు తెలిసింది. ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది. వెళ్ళిపోయాను. నాకు నిజంగా చెప్పాలంటే మైక్ తెలీదు. హ్మ్. కెమెరా తెలీదు. ఆడిషన్ అంటే అసలు తెలీదు. ఓకే. కానీ నా వాయిస్ బాగుంటది అనే ఒక నమ్మకం అంతే. ఏదైనా మాట్లాడగలను అనే నమ్మకం ఉండేది. ఆ నమ్మకంతో అక్కడికెళ్ళిపోయానమ్మా. నాకు వెళ్ళేటప్పుడు బస్సులకు కూడా డబ్బులు లేవు. నడిచి స్టూడియోకెళ్ళిపోయాను. అంటే చిక్కడపల్లి నుంచి. స్టూడియోకెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను. అంటే పేరిచ్చాను. పేరిచ్చి నన్ను వాళ్ళు పిలిచారు. హాఫ్ అన్ అవర్ తర్వాత పిలిచారు. పిలిచిన తర్వాత ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. చదివాను. 2 సార్లు భయపడ్డాను కాస్త. చదివేటప్పుడు భయపడ్డాను. మళ్ళీ చదివాను. అలా 3, 4 సార్లు చదివిన తర్వాత ఫైనల్‌గా రికార్డింగ్ స్టూడియోలోకి వెళ్ళాం. అక్కడ నువ్వు చూడలేవు. నువ్వు చిన్నపిల్లవు కాబట్టి. ఈ అద్దాలుంటాయి. హ్మ్. అవతల కంట్రోల్ రూమ్ ఉంటది. యువతల ఆర్టిస్ట్ ఉంటాడు. మైక్ అవి అవును. అద్దాలుంటాయి. అవును. అవి తెలుసు. నీకు ఆల్ ఇండియా రేడియోలో అవి ఉంటాయి. హ్మ్. సో, అక్కడ నుంచి డైరెక్షన్ ఇస్తుంటారు. చెప్పండి అని చెప్పి టాక్ బ్యాక్‌లో చెప్పారు. టాక్ బ్యాక్ వినడం కూడా నాకు తెలీదు. అయినా గానీ అది ఎక్కడో వస్తుందని ఇలా చూసేవాడిని నేను. అప్పుడు చెప్పిన తర్వాత చదివాను. చదివిన తర్వాత వెళ్ళండి అన్నాడు. వచ్చాను బయటికి. తర్వాత ఒక 1 అవర్లో అక్కడే కూర్చున్నాను. 1 అవర్ యు ఆర్ సెలెక్టెడ్. బాగుంది వాయిస్ మీది. ఫస్ట్ అటెంప్టే. ఓకే. గాడ్స్ ఇది అయిపోయింది. కొంచెం మాడ్యులేషన్ నేర్చుకోండి. చాలా బాగా చెప్పారు. వాయిస్ అయితే అద్భుతంగా ఉంది. అయిపోయింది. అంటే అక్కడ క్రిస్టియన్ ఇది కదా! మీరు ఒక కాదు. ముస్లిము ఇది. అదేం లేదు. ఓకే. అదేం లేదు. హ్మ్. హ్మ్. ఆజాద్ అనేవాడు ఒక ఓకే. ఆర్టిస్ట్‌గా వచ్చాడు ఇక్కడికి. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ దీనిలో నువ్వు ఆశ్చర్యపోతావు. ఇప్పుడు చెప్తాను నేను. అయితే అయిపోయింది. చిన్న రోల్స్ అంటే ఏది కొడుగ్గా, హ్మ్. తమ్ముడుగా ఇలాగ పాత్రలు ఇచ్చేవారు. వారానికి 2 రోజులు. హ్మ్. నా రెమ్యునరేషన్ ఎంత తెలుసమ్మా? ఎంత? 150. అప్పట్లో అప్పట్లో 150 రూపాయలు. 150 అంటే 38 ఇయర్స్ బ్యాక్ ఇది. ఓకే. 150 రూపాయలు కదా! హ్మ్. సో, ఆ 150 రూపాయలు వచ్చి నా రూమ్‌లో నాకు ఇచ్చిన కూపన్స్ ఇస్తారు నా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇచ్చేవాడిని. థ్యాంక్ యూ రా. ఇది నా ఫస్ట్ ఇన్‌కమ్. ఇది అని ఇచ్చేవాడిని. ఉంచుకో నువ్వు వాడుకోరా అంటే లేదు. నా మీల్స్, నా పడుకోవడానికి అన్నీ నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వు తీసుకో. అయిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లో వాళ్ళు యేసు ప్రభువుకి వాయిస్ కావాలి. యేసు ప్రభువుకి. ఓకే. ఆ సీరియల్‌లోనే యేసు ప్రభు పాత్రకి వాయిస్ కావాలి. అయితే ఎవరు? అంటే పెద్దోళ్ళు ఉన్నారు అందులో. హ్మ్. ఎవరు యేసు ప్రభు వాయిస్ చెప్తారు అనేది మళ్ళీ నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత అందులో ఒక రైటర్ ఉండేవారు. ప్రభాకర్ రెడ్డి గారని. ఆయన ఏమన్నారంటే, ఆజాద్ వాయిస్ అయితే బ్రహ్మాండంగా సూట్ అవుతుందండి యేసు ప్రభుకి అన్నారు. హ్మ్. ఆశ్చర్యపోలేదా నువ్వు? యేసు ప్రభువే. ఆ! మీది బేస్ వాయిస్. ఆ! ఆయనది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అంటే నేను నేను అదే థింక్ చేస్తున్నాను. యేసుప్రభు వాయిస్ బేస్ అంటే వాయిస్ చాలా అంటే సాఫ్ట్‌గా నేను ఉంటుంది కదా! ఇమిటేట్ చేస్తానని చెప్పాను కదా! ఓకే. అది. సో, ఓకే. ఏం చేశాను, యేసు ప్రభు వాయిస్‌కి సెలెక్ట్ చేశారు. డైలాగ్ చెప్పాను. అయిపోయింది. అక్కడి నుంచి ఇక యేసు ప్రభు 250 ఎపిసోడ్‌లో ఏదో చెప్పాను. అయితే నేనేమిటి, నాకు అసలు ఏమీ తెలియని నేను వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ యేసు ప్రభు పాత్రకి డబ్బింగ్ చెప్పానంటే గ్రేట్‌నెస్సే కదా! అవును. గ్రేటే చాలా. కదా! ఆ రోజుల్లో. కదా! సో, అక్కడి నుంచి నన్ను విజయ్ చంద్ర గారు హ్మ్. అప్పుడు 'కరుణామయుడు' సినిమా చేస్తున్నారు. ఓకే. 'కరుణామయుడు.' అప్పుడు ఆయన మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయన. అంటే నేను చెప్తున్నప్పుడు విజయ్ చంద్ర వాయిస్ లాగా వచ్చిందని చెప్పి అక్కడ ఇంజినీర్స్ ఉంటారు కదా! హ్మ్. ఆ హ్మ్. ఆర్టిస్టులు, నా కో ఆర్టిస్టులు అంతా, "రేయ్! విజయ్ చంద్ర లాగా చెప్తున్నారు నువ్వు" అన్నారు. నాకు విజయ్ చంద్ర అంటే ఎవరు అనేది కూడా అప్పటికి తెలీదు నాకు. ఓకే. ఓకే. నేను అలాగే సౌమ్యత కావాలి అనే వాయిస్‌లో
అది కావాలని చెప్పాను తప్ప విజయ్ చంద్ర గారిని ఇమిటేట్ చేస్తున్నావు అంటే విజయ్ చంద్ర గారే తెలియదు నాకు అప్పుడు. ఓకే. మరి అలాంటప్పుడు నేను విజయ్ చంద్ర గారిని ఎలా అయినా అప్పుడు ఆ విజయ్ చంద్ర గారి షూటింగ్ నడుస్తున్నప్పుడు ఆయన వచ్చి సార్ మీ వాయిస్ లాగా ఉందంటే ఆయన చూసి ఎస్ నైస్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి విజయ్ చంద్ర గారిని విష్ చేసి వెళ్ళిపోయారు ఆయన. విజయ్ చంద్ర చూసావు నువ్వు కరుణామయుడు? నువ్వు చిన్నపిల్లవి రైట్ నువ్వు చూడు. సో అతను పెద్ద ఫేమ్. టంగుటూరి ప్రకాశం మొదలు చేశారు, సిడి సాయిబాబు చేశారు, అతనే విజయ్ చంద్ర. సో అతను దీనిలో విష్ చేయడం అన్నీ అయిపోయి మొత్తం తర్వాత ఇన్కమ్ కొంచెం వస్తుంది కదా, అడ్వర్టైజ్మెంట్స్ అవి చేయాలని ఒక చిన్న ఐడియా వచ్చింది. రేడియోలో నా వాయిస్ రావాలి అంటే ప్రపంచం అంతా వెళ్ళిపోద్ది రేడియో అని అనుకునేవాడిని. అంటే వివిధ భారతి కదా. ఏం చేశాను అక్కడ దీనికి ఏది వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ అకాడమీ అని చిక్కడపల్లి ఉండేది. ఓకే. అందులో నేను ఆయన్ని కలిసి ఈ పబ్లిసిటీ ఇద్దామని చెప్పి మాట్లాడడానికి వెళ్ళాను మీదకి. వెళ్ళిన తర్వాత ఆయన ఓకే మాకు కోర్సులు ఇన్ని ఉన్నాయి, కేజీ నుండి పీజీ, ఎంబీఏ, ఐఎంఏ, ఐఏఎఫ్, తర్వాత ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయి, బీకామ్ ఇవన్నీ ఉన్నాయి, ఈ కోర్సులన్నీ మీరు కలిపి ఒక ఇది తయారు చేయండి. చేస్తాను అంటే నాకు స్క్రిప్ట్ నాలెడ్జ్ కూడా కొంత ఉందమ్మా. కొంత ఎక్కువ కాదు, పెద్ద మీ అశోక్ గారిలా కాదు, కొంత నాలెడ్జ్ ఉంది. అప్పుడు తర్వాత నేను ఏం చేశాను, ఆ స్క్రిప్ట్ని వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ అకాడమీలో, అంటే వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ అకాడమీ అనగానే వెంకటేశ్వర అనగానే ఏం గుర్తొస్తుందిరా నీకు? సుప్రభాతం. అవును, తిరుపతిలో వెంకటేశ్వర అంటే సుప్రభాతం గుర్తొస్తుందా? అవును. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే వస్తుంది కదా. అలాగే నేనేం చేశానంటే ఆ సుప్రభాతంలో ఈ కోర్సులన్నీ పెట్టేశాను. ఓకే. పెట్టేసి అక్కడ ఆయన ముందు కూర్చొని అంటే 1 అవర్ టైం తీసుకున్నాను. కొంతమంది సహాయం కూడా చేశారు అక్కడ, అంటే దీనిలో ఇది ఇక్కడే అని చెప్పి అక్కడ ఉన్న లెక్చరర్ ఇచ్చేశారు. వెళ్ళి చూపెట్టాను ట్యూనింగ్. అదే చెప్పండి ఎలా చేస్తారని. చెప్పండి. చెప్తాను. ఫస్ట్ యాడ్ స్క్రిప్టెడ్ బై యు, వాయిస్ బై యు. yes. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని ఉంది కదా. దానికి కనీస విద్యార్హత ఉన్నా లేకున్నా, వయసు మీరినా సరే, ఎస్ఎస్సి, ఇంటర్, బిఏ, బీకామ్, ఎంఏ, ఎంకామ్ ఏ కోర్సులైనా సరే, రెగ్యులర్ లేదా పోస్టల్ శిక్షణకి అత్యుత్తమ సాధనం 1000 అకాడమీ. స్వల్ప వ్యవధిలో ఇంజనీర్ కావాలంటే కర్తవ్యం వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ. ఎన్డీఏ, ఐఎంఏ, ఐఏఎఫ్ కోరుకొండ ఎంట్రన్స్లకు కర్తవ్యం శివాజీ మిలిటరీ అకాడమీ. వివరాలకు వెంకటేశ్వర ఎడ్యుకేషన్ అకాడమీ, చిక్కడపల్లి, హైదరాబాద్ అని చెప్పాను. వావ్ సార్, ఇంత క్రియేటివిటీ ఆ టైంలో వచ్చింది. అంటే నేను ఎప్పుడు ఆలోచించేవాడిని అమ్మా, ఎప్పుడు ఆలోచనే. రేడియోలో ఎలా వస్తాయి, ఇందులో ఎలా వస్తాయి, అందులో ఎలా వస్తాయి, ఈ ఆలోచనలే నాకు లైఫ్లో సపోర్ట్ చేసాయి. నేను ఒక్కరోజు నా వాయిస్ ప్రపంచం వినాలి, ఒక్కరోజు వినాలి వచ్చి. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే ఆ ప్రిన్సిపల్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయిపోయి ఎస్ రేడియోలు వేసింది. నాకు రేడియో స్టేషన్ కూడా ఐడియా లేదు నాకు. అప్పుడు ఫ్రెండ్స్ ద్వారా అక్కడికి వెళ్దాం. ఇక్కడ సార్ ఇది ఈ రేడియో యాడ్ ఎంత అవుతుంది అంటే అవన్నీ చెప్పడం, కాంటాక్ట్ ఫామ్ చేసుకోవడం, సైన్ చేయడం, అవన్నీ చేసి రేడియోలో వేసాం. ఎలాగో వేయడానికి చాలా టైం పట్టింది, కానీ వేసాం. వేసిన తర్వాత ఈ సుప్రభాతం కదా, ఆల్ ఇండియా రేడియోలో ఎప్పుడు శనివారం వచ్చేదా సుప్రభాతం, ఐడియా ఉందో లేదో. ఇప్పుడు రోజు సుప్రభాతం వస్తున్నట్టుగా ఉంది అని కాంప్లిమెంట్ వచ్చింది నాకు. ఒక్క యాడ్తో. అంతే కదా.
అక్కడ నా లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నాకు కాన్ఫిడెన్స్ ఒక వచ్చింది. కాన్ఫిడెన్స్ ఎస్ వచ్చింది. ఎస్ ఎస్ వచ్చిన తర్వాత నేను ఇంకా దాన్ని ఇంకా ఫ్రెండ్స్ సహాయంతో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను. మ్మ్. సూయజ్ యాడ్స్ అని పెట్టాను. దాని మీద ఎ- ఇప్పటిదాకా 600 కంపెనీలకి యాడ్స్ చేశాను. మ్మ్. టీవీ యాడ్స్, రేడియో యాడ్స్, 600 కంపెనీ 600 కంపెనీలకి నా వాయిస్ చెప్పాను. బై స్క్రిప్ట్ యూ. ఎస్ ఓకే. కొన్ని మాత్రం కొన్ని కష్టమైన ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళు లేకపోతే మన పెద్ద పెద్ద రైటర్స్ వాళ్ళు రాస్తే పెద్ద పెద్ద ఏజెన్సీకి పనిచేశాను. అంటే నేను ఎంత పెద్ద ఏజెన్సీకి పనిచేశానంటే ఆర్కే స్వామి, లింటాస్, ముద్ర, అక్షర, సౌభాగ్య, సెంటామ్, ఉల్కా, మాబోజల్, యాడ్ స్పేస్, ఇలాంటివి పెద్ద పెద్ద ఏజెన్సీలు, టీఎంఐ, ఓకే. ఈ ఏజెన్సీస్కి నన్ను పిలిచేవారు. ఎందుకు నన్నే పిలిచేవారంటే ఒక ఏజెన్సీని ఒక యాడ్ చేయాలంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాయాలి, అవును. దానికి ఎన్ని సెకండ్లు సెట్ చేయాలి, ఎవరు మేలా ఫిమేలా డిసైడ్ చేయాలి, స్టూడియోలో వెళ్ళాలి, తర్వాత రికార్డింగ్ చెయ్యాలి. ఇవన్నీ ఎంతమందికి అపాయింట్మెంట్ ఇవ్వాలి వాళ్ళు, ఆపర్చునిటీ 4కి. నలుగురు 5 అంటే ఫిమేల్ వాయిస్ ఉంటే ఇంకొక యాడ్ కదా. నేనేం చేసేవాడిని, స్క్రిప్ట్ నేనే రాసేవాడిని, రేడియోలో ఇలా వస్తుంది వాయిస్ అని నేనే చెప్పేసేవాడిని. ఆ తర్వాత రికార్డింగ్లో నేనే దగ్గరుండి చేయించేసి అప్పుడు చక్రాల్లాగా ఉండేవి, స్పూల్ అంటారు దాన్ని, అందులో నేను రికార్డ్ చేసేవాడిని, అంటే స్టూడియోకి వెళ్ళి. సో ఇవన్నీ చేసేవాడు వాళ్ళు వేరే వేరేగా పిలిస్తే వేరే వేరే ఛార్జీలు చేసేస్తారు కదా. అవును. నేను ఒక్కడే ఇంత అవుతుంది సార్ మీకు అని చెప్పేస్తే చేసేయండి తీసుకురండి అది. సో అందుకు నాకు ఇన్ని ఏజెన్సీస్ నాకు పిలవడం జరిగాయి. ఓకే. కొన్ని ఏజెన్సీలు వాళ్ళే రైటర్ రాసిస్తే నేను చెప్పేసేవాడిని. అలాగా నేను యాడ్స్ కూడా నాకు అవార్డ్స్ వచ్చాయి. వావ్. ఎస్. మరి నువ్వు వింటానంటే నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ నాకు అవార్డు వచ్చిన యాడ్ ఏంటంటే ఈసీటీవీ. విన్నావా ఎప్పుడైనా? నువ్వు వినలేదు, ఇప్పుడు నువ్వు చిన్నపిల్ల. టీవీలన్నీ కనుమరుగైపోయి. ఎస్ ఎస్ ఈసీటీవీ అని వచ్చేది అప్పుడు. సో అందులో పెద్ద ఏజెన్సీ ఈసీటీవీకి, ఆ ఏజెన్సీ నుంచి నేను వచ్చేసి దాన్ని ఏం చేశానంటే ఈసీటీవీ 20 సెకండ్లు యాడ్ చేశాను. బావా ఎప్పుడు వచ్చితివి, ఏమి తెచ్చితివి, తెచ్చి తిన్ని కొరకు, తెచ్చి తిన్ని కొరకు ఈసీటీవీ. ఈసీటీవీ భారతదేశంలో ఫస్ట్ టీవీలలో ఇది నీకు బెస్ట్. అలాగా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం తయారీ కలర్ మరియు బ్లాక్ అండ్ వైట్ మోడల్స్లో అందరికీ అందుబాటు ధరలు ఈసీటీవీలు అని చెప్పాను. అది అవార్డు ఇస్తుంది. అసలు ఈ క్రియేటివిటీ ఎందుకు వచ్చింది అంటే పౌరాణికాలంటే నాకు ఇంట్రెస్ట్ అమ్మా. పౌరాణికాలంటే నాకు ఇంట్రెస్ట్. దాని మీద అలా పెట్టుకొని ఏ స్క్రిప్ట్ అయినా ఇలా చెయ్యాలని చెప్పి అనుకున్నాను. ఓకే సార్, మీరు రాసుకున్న స్క్రిప్ట్స్ కి ఓకే, మీరు ఎలా వాయిస్ చేయాలి అనే దానిపైన ఫస్ట్ ఆ వాయిస్ బయటకి ఎలా వెళ్తాది అనే దానిపైన మీరు స్క్రిప్ట్ రాసుకున్నారు. కానీ ఇక్కడ మనకి స్క్రిప్ట్ రైటర్స్ రాసే వాయిసెస్ కూడాను మీరు చేశాను. సో వాటికి మాడ్యులేషన్స్ అవన్నీ అది నేనే చేసేవాడిని మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి రివేరీ ఎయిర్ కూలర్ ఉంది, అది జింగిల్ అంటారు దాన్ని. రివేరీ ఎయిర్ కూలర్ సావిత్రి యమధర్మరాజు పెట్టాను అందులో. ఓకే. సావిత్రి యమధర్మరాజు పెట్టి, సావిత్రి ఏదైనా కొరకు అదియును నీ పతి ప్రాణంబు దక్క, అమరులెటులైన దివ్య సుఖములు పొందవచ్చు, మనుజలోకాన బ్రతుకు నరక ప్రాయంబు, సూర్యతాపమున ఉక్కతో బిక్క చచ్చుదురు జనులు, తాపోపశమనమే దేని తెలుపుమా ధర్మరాజా. అటులనే నేటి నుండి జనులు రివేరీ అను శీతల యంత్రం వల్ల చల్లటి గాలులతో వసింతురుగాక. రివేరీ ఎయిర్ కూలర్ 3 మోడల్స్లో. సావిత్రి రాశారు ఒకరు, చెప్పింది నేను. ఓకే. అమ్మాయిని వేరే అమ్మాయిని తీసుకున్నాను. ఆ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఇలా ఉంటే బాగుంటుందని వాళ్ళకి సజెస్ట్ నేనే ఇస్తాను వాళ్ళకి, నేనే ఇస్తాను. సుధాకర్ పీవీస్ పైప్స్ విన్నావా? అది అందులో ఏం చేశాను, పాతాళగంగ అర్జునుడిని భీష్ముడిని పెట్టానమ్మా. పద్మాలయ స్టూడియోలో షూట్ చేశాను. అది పద్మాలయ స్టూడియోలో అర్జునుడు భీష్ముడు. అంటే అర్జునుడు రథం మీద నిలబడి ఉంటాడు,
భీష్ముడేమో అంపశయ్య మీద ఉంటాడు కదా. మ్మ్. సో అందులో ఏం చేశాను, అది సినిమా థియేటర్కి యాడ్ అది. దానికి కూడా అవార్డు వచ్చింది. అవార్డు వచ్చినవే చెప్తున్నాను నీకు. ఓకే. ఆ రథం మీద ఎక్కిన తర్వాత పార్థుడి నాడున్న సంకట స్థితి భగవానుడికి కూడా తగదు. పితామహునితో పోరాటం కేవలం విధి నిర్ణయం. పితామహ నన్ను క్షమించు అంటాడు అర్జునుడు అని బాణం కొడతాడు. కొట్టగానే ఆ బాణం వచ్చి భీష్ముడికి తగులుతుంది. భీష్ముడు అంశ మీద ఉంటాడు కదా. పార్థ కాస్తంత గంగాజలం తాగించు, దాహంగా ఉంది అంటాడు. పితామహ నన్ను క్షమించని మళ్ళీ కొడతాడు. కొడితే బాణం మీదకి వెళ్ళి కిందకి దిగేటప్పుడు పైప్ అయిపోద్ది. సుధాకర్ పీవీసీ పైప్ అయిపోద్ది. ఆ పైపులోంచి వాటర్ వచ్చి భీష్ముడి నోట్లో పడుతుంది. అది కాన్సెప్ట్. అప్పుడు కామెంటరీ ఏంటి, నాడు పాతాళ గంగను ప్రార్థించడం పార్థుని బాణాలకే సాధ్యం, నేడు ధారాళమైన నీటిని అందించడం సుధాకర్ పీవీసీ పైపులకే సాధ్యం. ధారాళమైన నీటికి పుష్కలమైన పంటకు సుధాకర్ పీవీసీ పైపులు, ఫిట్టింగ్లు మరియు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. శ్రీ మీలా సత్యనారాయణ మోక్షగుండం విశ్వేశ్వర అవార్డు గ్రహీత సుధాకర్ అధినేత. దశాబ్దాల అనుభవంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైనవి సుధాకర్ పీవీసీ పైపులు, ఫిట్టింగులు మరియు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. ఇవి సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సూర్యాపేట వారి విశిష్ట ఉత్పాదనలు అని చెప్పాను. అది భీష్ముడు అర్జునుడు. అలాగే చందన బ్రదర్స్ చెప్పాను. చందన బ్రదర్స్కి ఏంటి, సత్యభామ కృష్ణుడు. అప్పుడు కృష్ణుడు వస్తాడు. సత్య ఏమీ ఆలక స్వామి, మీ ప్రియసకి నేనా లేక రుక్మిణా? నువ్వే. మరి ఆమెకేమో అందం వచ్చి చీర తెచ్చారు, నాకేమో అది చందన బ్రదర్స్లో కొన్న చీర, నాకు చందన బ్రదర్స్లో కొన్న చీరే కావాలి. ఆ చీర ఎందుకు అని సొంత మగ్గాలపై తయారీ వివాహాది శుభకార్యాలకు తెలిసిన అన్ని రకాల పట్టుజరి ఫ్యాన్సీ చీరలు మరియు మగవారి హుందాతనాన్ని పెంచే షూటింగ్, షర్టింగ్ మరియు డ్రెస్ మెటీరియల్కి వచ్చేయండి. చందన బ్రదర్స్, చిక్కడపల్లి, హైదరాబాద్ నుంచి. సో ఇలాంటివి పౌరాణికాలు చెప్పడం వల్ల నేను ఇంకా అలాగా యాడ్స్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు విత్ మీకున్న ఇంట్రెస్ట్ పౌరాణికాలతో వాటితో. సార్, యాడ్స్ నుంచి మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఈ రంగానికి ఎలా వచ్చాను? నేనేం చేశానంటే, సినిమా ఫీల్డ్ ఇక్కడ సినిమాలు తీస్తే డబ్బింగ్ చెన్నైలో జరిగేది అవును ఒకప్పుడు. సో నేనేం చేశాను, ఇక్కడ డబ్బింగ్ చెప్పాలి అని అనుకున్నప్పుడు నేను అమృతవాణిలో వాయిస్ చెప్పాను కదా, అందులో వచ్చిన ఆర్టిస్టులని దగ్గర పెట్టుకొని ఒక అసోసియేషన్ పెడదామని చెప్పి ఒక ఐడియా పెట్టుకున్నాను. నేను వాళ్ళందరితో డిస్కస్ చేసి ఇలాగా సినిమాలకి డబ్బింగ్ చెప్దామంటే, అక్కడ మనకు అవకాశం ఇవ్వరు వాళ్ళు, ఇక్కడ తీస్తారు, అక్కడ వెళ్ళి డబ్బింగ్ చెప్పిస్తారు అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాను. ఇలాగా సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మరి అంటే ఇక్కడ ఏం ఆర్టిస్టులు లేరయ్యా? లేదు సార్, మా దగ్గర ఆర్టిస్టులు ఉన్నారు అంటే 60 మందిని చేసుకొని ఒక మూవీ టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టాను 1991లో. ఓకే, అంటే ఏంటి, వీళ్ళందరికీ మీరే ట్రైన్ చేశారా? లేదు, వాళ్ళు ఆల్రెడీ సినిమాల్లో నాటకాల్లో ఉన్నారు కాబట్టి కాస్త ఇలా చెప్తే చాలు అనే. డబ్బింగ్ కావాల్సింది ఏంటమ్మా, అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, ఇమాజినేషన్, మెమరీ కావాలి. ఇవి ఉంటే చాలు. అంటే ఆల్రెడీ వాళ్ళు డ్రామాల్లో, యాక్టింగ్లో వాటిలో ఉన్నారు కాబట్టి ఈజీ వాళ్ళకి. సో అక్కడి నుంచి నేను వాళ్ళకి ఆ ట్రైనింగ్ మూవీ అసోసియేషన్ పెట్టి దాన్ని రిజిస్టర్ చేసి అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పద్మావతి కళ్యాణం అని ఒక పిక్చర్ వాళ్ళు ఇచ్చారు. చెప్పాను ఏంటి, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, ఏదో చెప్పాము సాటిస్ఫై అవ్వలేదు. వీళ్ళందరూ డ్రామాలు కదా. సో వాళ్ళు ఏం చేశారు, అక్కడ రికార్డ్ చేసి మా వాయిస్లు తీసేసి చెన్నై వెళ్ళి చేసుకున్నారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో తీసిన సినిమాలకి ఆంధ్రప్రదేశ్లో డబ్బింగ్ చేస్తే మీకు సబ్సిడీ ఇస్తాము అని అనౌన్స్ చేశారు. అప్పుడు అర్థమైపోయింది కదా. అప్పుడు నేనేం చేశాను, కొంతమంది కొత్త వాళ్ళని తీసుకొని స్వరదర్శిని ఫిల్మ్ అండ్ టీవీ డబ్బింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టాను. స్వరదర్శిని ఫిల్మ్ అండ్ టీవీ డబ్బింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అది పెట్టాను. అందులో 22 బ్యాచ్లు తయారు చేశాను. వాళ్ళని, ఈ పాత వాళ్ళని అందరినీ కలిపి ఫిల్మ్స్ మొదలుపెట్టాం. ఇక్కడే
డబ్బింగ్ జరిగేటట్టు చేశానమ్మా. ఓకే. అయితే నేను అందులో కేవలం 20 పిక్చర్లు మాత్రమే చెప్పాను, బీయింగ్ ఏ సెక్రటరీ, ఫౌండర్ ఓకే. సెక్రటరీని. ఓకే. కానీ తర్వాత వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాలి కదమ్మా, మెంబర్స్కి. సో అలా జరిగింది. ఇప్పుడు అది యూనియన్ అయిపోయింది. ఇప్పుడు నేను సాధారణంగా మెంబర్ లాగా ఉన్నాను అంతే. ఓకే. అది స్వరదర్శిని. స్వరదర్శిని ఫిల్మ్ అండ్ టీవీ డబ్బింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే. అంటే అక్కడ మనకి టీవీ సీరియల్స్ నుంచి, టీవీ వాయిస్ నుంచి, అలాగే సినిమాలకి డబ్బింగ్స్ Yes. చెప్పే వరకు అన్నిటికీ Yes. ఉంటుంది. Yes. సో మరి వాయిస్ ఓవర్స్ Hmm. దీంట్లో ఎలాగ మీకు ప్రాధాన్యత? వాయిస్ బాగుంటే అంటే నేను ఇప్పుడు ఇందాక చెప్పాను, అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, ఇమాజినేషన్ అండ్ మెమరీ కావాలి. అవును. వాయిస్ బాగుండంటే నవరసాలు మాట్లాడగలిగితే, నవరసాలు అంటే శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, శాంతరసాలు మాట్లాడగలిగితే, వాయిస్ని మౌల్డ్ చేసుకోగలిగితే వాడు నంబర్ 1 డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, లేకపోతే ఆర్జే కూడా అవ్వచ్చు. ఓకే. సో వాటికి కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయమ్మా, ఈజీగా రాదు, ఆ నవరసాలు చెప్పడం అనేది రాదు. సో దానికి ఏం చేసాము, ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేను వాళ్ళకి టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి. అవును. తెలుసు కదా, టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి. అండ్ ఓకే, ఇప్పుడున్న వాళ్ళల్లో లా అలా కల్చర్ ఎస్, లా, లా, సా కాదు, శా అంటారు కదా, శా అనాలి, సా అంటారు కదా. వాటికి కూడా నేను స్టీల్ ఎక్సర్సైజ్ అని చెప్పాను. ఓకే. సో వాటికి ఆ ఎక్సర్సైజ్లు నేర్పించాను. అంటే మూర్ధన్యాలు, కంఠ్యాలు, దంత్యాలు, తాళవ్యాలు, ఓష్ఠ్యాలు, అనునాసికాలని ముందు నేర్పిస్తాం. అంటే మూర్ధన్యాలు అంటే ఏంటంటే అంగిలి సహాయంతో పలుకుబడే అక్షరాలు, అంగిలి ఇది. కంఠ్యాలంటే కంఠం సహాయంతో పలుకుబడే అక్షరాలు, దంత్యాలంటే దంతం సహాయంతో పలుకుబడే అక్షరాలు, అనునాసికాలంటే ముక్కు సహాయంతో పలుకుబడే అక్షరాలు, ఓష్ఠ్యాలంటే పెదవుల సహాయంతో పలుకుబడే, తాళవ్యాలంటే దవడల సహాయంతో పలుకుబడే అక్షరాలు. ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏ అక్షరం వస్తుంది అవి వాళ్ళకి నేర్పించి, ఇలా స్ట్రెస్ చేయాలి, ఇలా ఇచ్చేయకూడదు అని చెప్పి వాళ్ళకి నేర్పించి, అందులో టంగ్ ట్విస్టర్స్ కూడా చెప్పడం జరిగింది. టంగ్ ట్విస్టర్స్ అంటే ఏంటి, ఒకే బ్రీద్లో మాట్లాడటం. అంటే ఇప్పుడు అడిగేదనని కడువడిజను, నడిగినదను మగుడ, నుడవడని, నడనుడు, బెడబెడ, చిడుముడి, తడబడ, నడిగిడి, నడిగిడదు, జడిమ, నడిగుడి, నడలన్ అని ఒకే బ్రీద్లో చెప్పాలి. అంటే ఇది ఈజీ కాదు, అది వాళ్ళు చెప్పడానికి 4 రోజులు తీసుకున్నారు వాళ్ళు పిల్లలు. ఓకే. అలాగే అటజని గాంచి భూమి సురుడంబర చుంబి శిరస్సుర ఝరీ పటల ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాపి కలాపి జాలమున్ కటక చరత్క్రేణు కర్కంపిత సాలం శీతశైలమున్, ఇలాంటివి. ప్రహ్లాద సారీ, ఎందులో అంటే ప్రవరాఖ్యుడు. కరెక్ట్. సో ఇదే కాదు, ఇంకా వాయిస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏమేమి చేయాలి అది కూడా చెప్పేస్తాను నేను. సో ఇవి ఎలా వచ్చాయి, ఎలా చేయాలి అనేది వాళ్ళు చెప్పించి, వాళ్ళకి మెమరీ ఎక్సర్సైజ్ ఇచ్చి, అబ్జర్వేషన్ ఎక్సర్సైజ్ ఇచ్చి, కాన్సన్ట్రేషన్లు ఇచ్చి, మొత్తం పరిపూర్ణమైన కళాకారుడిగా తయారు చేసి అనర్గళంగా, సునాయాసంగా, అద్భుతంగా, అమోఘంగా, అద్వితీయంగా మాట్లాడే సత్తా వాళ్ళకి ఇచ్చి తయారు చేశాం. ఓకే. సో ఇక్కడ ఏముంది, ఉదయాన్నే ఎలా వాయిస్ని కంట్రోల్ చేసుకోవాలి, వాయిస్ని ఎలా నిలబెట్టుకోవాలి అంటే, ఉదయాన్నే 5 గంటలకు లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. లేచి రాత్రి నిలవ ఉంచిన రాగి గ్లాసులో వాటర్ త్రాగాలి. ఓకే. ఉదయం పరగడుపునే లేవగానే తాగాలి. తర్వాత 2 స్పూన్ల నువ్వుల నూనె తీసుకొని నోట్లో వేసుకొని 10 నుండి 15 నిమిషాల వరకు పుక్కిలించి, నురగ వచ్చేదాకా, నోట్లో నురుగు వస్తుంది, వచ్చేదాకా ఉంచి నోటిని ఉమ్మేసి నోటిని శుభ్రం చేసుకొని 2 గ్లాసుల ఫిల్టర్ వాటర్ తాగాలి. ఆయిల్ పుల్లింగ్ అంటారు దాన్ని. అది ఒకప్పుడు ఉండేది, మళ్ళీ మానేశారు, మళ్ళీ నేను వచ్చి దాన్ని. తర్వాత వారంలో 2 రోజులు ఓకే, వేప పుల్లతో కానీ, కానుగ పుల్లతో కానీ, మర్రి పుల్లతో కానీ, రేగు పుల్లతో కానీ బ్రష్ చేయాలి. ఓకే, 2 రోజులు చేయాలి. తర్వాత ఆయుర్వేదం టూత్పేస్ట్లు వాడాలి.
పెద్ద ఇంగ్లీష్ పేర్లు వస్తాయి చూడు, అవి వాడకూడదు. ఆ, ఆయుర్వేదం టూత్పేస్ట్లే వాడాలి. వాడిన తర్వాత అతనే ఈ ఇది ఉంటుంది కదా, లూక్వమ్ వాటర్ అంటే గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసి గార్గిలింగ్ చేయాలి. అని తెలుసు కదా. తెలుసు. చేసాం కదా. చేసిన తర్వాత వజ్రాసనం మీద కూర్చొని ఓంకారాన్ని మందర మధ్యమ తీవ్ర స్థాయిలో ఉచ్చరించాలి. మందర మధ్యమ తీవ్ర స్థాయిలో ఉచ్చరించాలి. అంటే వజ్రాసనం అంటే ఐడియా ఉందా నీకు? ఐడియా ఉంది. Very మోకాళ్ళ మీద ఇంకా పాదాలు అని. ఎస్ వజ్రాసనం వల్ల చాలా లాభాలు ఉన్నాయమ్మా. ఆ లాభాలు చెప్తాను తర్వాత. అయితే ఓంకారాన్ని మందర మధ్యమ తీవ్ర స్థాయి అన్నాం కదా. ఓం అది ఓం ఓం అది అలాగా 5 నిమిషాలు వజ్రాసనం మీద కూర్చొని చేయాలి. అయిపోయిందా? ఏంటి ఇవన్నీ చేసిన తర్వాత చెప్తున్నాను. ఓకే, అంటే ముందు నోటిని దీనికి అనుగుణంగా సిద్ధం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అంటే తర్వాత ఫేషియల్ ఎక్సర్సైజులు, ఐ ఎక్సర్సైజులు, హెడ్ అండ్ నెక్ అవన్నీ చెప్తాను నేను. అయిపోయింది. తర్వాత మెటాలిక్ వాయిస్ కావాలి. ఇప్పుడు మాధురి ఇంటూ చేస్తుంది. మాధురి విజన్లో ఉన్నప్పుడు మాధురి చెప్తుంది అనుకుంటాం. కానీ నువ్వు ఆడియో చెప్పావనుకో, అరే మాధురి వాయిస్ రేది అన్నట్టు రావాలంటే ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్సర్సైజ్ అంటే మెటాలిక్ వాయిస్ వస్తుంది. అందులో ఒక గ్రిప్ అనేది ఏర్పడుతుంది. ఓకే, దాన్ని స్టీల్ ఎక్సర్సైజ్ అంటాం. దాన్ని ఆటోలాగా స్టార్ట్ చేసి అకారం కలిపి సైరన్లా మార్చి మళ్ళీ ఆటోలో ఎండ్ చేయాలి. ఓకే, ఆటోలా స్టార్ట్ చేసి అకారం కలిపి సైరన్లా మార్చి మళ్ళీ ఆటోలా ఎండ్ చేయాలి. ఇది 5 నిమిషాలు చేయాలి. అది ఎలా చేస్తాం? ఈ వాయిస్ కానీ నువ్వు ప్రాక్టీస్ చేస్తే నంబర్ 1 అవుతావు. అది 5 నిమిషాలు చేయాలి. ఓకే, ట్రై చేస్తావా? యా, ట్రై చేయి. వెరీ గుడ్, వెరీ గుడ్. పెంచు. అయిపోయింది కదా. దానికి ఏం కావాలి? బ్రీదింగ్ కావాలి. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కావాలి. అంటే కపాలభాతి, భస్త్రిక, ప్రాణాయామం, అంటే అనులోమ విలోమ ఇవన్నీ చేయాలి. ఆపేసావు, కానీ అది లంగ్స్ కెపాసిటీ పెరగడానికి ఇవి చేయాలి. ఓకేమ్మా, బాగా చేసావు. గుడ్. ప్రాక్టీస్ చేద్దుగాను, నేను రాసిస్తానులే నీకు. అయితే ఇప్పుడు ఆటో సౌండ్ అయిపోయింది, స్టీల్. తర్వాత నీకు అలా రావాలి కదా. అందరికీ రాదు అది, అందరికీ రాదు. అది దాన్ని ఏం చేయాలి? రా 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 కదా. ఇలాగా 4 రా 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 అంటే దీన్ని ఇక్కడి నుంచి పలకాలి. ఇక్కడి నుంచి అంటే వైబ్రేషన్స్ కావాలి వాయిస్లో. అప్పుడే నీకు మెటాలిక్ టచ్ వస్తుంది. ఆటో సౌండ్ని ఇంట్రొడ్యూస్ చేయగలవు, అంతే కదా. కాకపోతే యాజ్ ఇట్ ఈస్గా రాదమ్మా. ఇప్పుడు సారీగమ పదనీస అంటాం. నువ్వు చెప్పు, సారీగమ పదనీస చెప్పు. సరిగమ పదనీస పాడతావు నువ్వు? అప్పుడప్పుడు నాకు అర్థమైపోయింది. వెరీ గుడ్. ఇది మామూలుగా అందంగా పాడడానికి, కానీ డబ్బింగ్ చెప్పడానికి కానీ వాయిస్ చెప్పడానికి కానీ ఇవన్నీ ఈ కాదు. అలా అలా వెళ్ళాలి, వైబ్రేషన్ ద్వారా వెళ్ళాలి. అది అంటే సరిగమ పదనీస సానిదప మగరేస వద్దు.
ఎలా వస్తుంది? బేస్ వస్తుంది కదా, అవును. వాయిస్లో ప్రకంపనలు వస్తున్నాయా? నువ్వు చెప్పింది కరెక్ట్, కానీ సంగీతానికి అది. అవును. సంగీతంలో ఏముందంటే సా అంటే షబ్జమం, నెమలికేక, రీ అంటే రిషభం, రిషభస్వరం, గా అంటే గాంధారం, మేకరుపు, మా అంటే మధ్యమం, క్రౌంచపక్షికేక, పా అంటే పంచమం, కోయిలధ్వని, దా అంటే దైవతం, గుర్రపు సకిరింపు, నీ అంటే నిషాదం, గజబృహీతం. ఇది సరిగమ పదనిస అంటే. సో ఈ జంతువులు ఇవి కూడా మనం ఇమిటేట్ చేయాలి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇమిటేట్ చేయాలి, వాయిస్ని మనం అదుపులో పెట్టుకోవాలంటే. అప్పుడు అనర్గళంగా, సునాయాసంగా, అద్భుతంగా, అమోఘంగా, అద్వితీయంగా మాట్లాడే సత్తా వస్తుంది. ఎప్పుడు? అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, ఇమాజినేషన్ అండ్ మెమరీ ఇవి ఉంటేనే బాగా బ్రహ్మాండంగా మాట్లాడగలరు కదా. సో ఇలాగే కొన్ని మెమరీ ఎక్సర్సైజ్లు ఉంటాయి. తర్వాత ఈ ఎక్సర్సైజ్లు అయిపోయిన తర్వాత ఐ ఎక్సర్సైజ్ అంటే అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్, డయాగ్నల్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, స్టేరింగ్ అండ్ బ్లింకింగ్. ఓకే, క్లాక్ వైజ్ అంటే ఇలా తిప్పి, యాంటీ క్లాక్ వైజ్ ఇలా, స్టేరింగ్ ఇలా ఇలా చూడడం. అది 10 నిమిషాలు, 10 కౌంట్ చేసుకోవాలి. మళ్ళీ బ్లింకింగ్ 10 నిమిషాలు, 10 నంబర్లు కౌంట్ చేసుకోవాలి. సో అది కాకుండా హెడ్ అండ్ నెక్ ఎక్సర్సైజ్ 1 2 అంటే 1 2 3 4 5 6 7 8 8 7 6 5 4 3 2 1 ఇది హెడ్ అండ్ నెక్ ఎక్సర్సైజ్ చేయాలి కదా. మళ్ళీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. ఇది హెడ్ అండ్ నెక్. తర్వాత ఫేషియల్ ఎక్సర్సైజ్ చేయాలమ్మా. ఫేషియల్ ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలంటే, ఇప్పుడు దంతాలు నొప్పిగా ఉన్నాయనుకో, ఎలా మాట్లాడతావు నువ్వు? ఎలా? దంతం నొప్పి ఉంది నీకు బాగా, నాకు నమస్కారం చెప్పు, నమస్కారం అంటావు కదా. నీకే దంతాలు నొప్పి లేదనుకో, నమస్కారం సార్ అంటావు, అవునా? అంతేనా? సో దంతాలను కూడా మనం కాపాడుకోవాలమ్మా. అందుకే నేను చెప్పాను, వేప పుల్ల, మర్రి పుల్ల, కానుగ పుల్ల, రేగు పుల్ల, ఇవన్నీ. సో ఇవన్నీ దంతాన్ని కాపాడతాయి. సో ఈ చేసుకుంటూ మనం ఏం చేస్తున్నాం, ఏది నాలుకని ఫేషియల్ ఎక్సర్సైజ్ చెప్తాం, అంటే కదలాలి కదా. అలాగా 10 సెకండ్స్ అలా పెట్టాలి, మళ్ళీ లోపలికి తీసేయాలి. అలాగా 10 టైమ్స్ చేయాలి. అలా తర్వాత ఇదంతా ఫ్రీ చేయాలి మజిల్స్ని. ఇది చేసావు కదా. తర్వాత ఈ నాలుగుని తీసుకొచ్చి ముక్కు టచ్ చేయాలి. టచ్ చేయి. గుడ్ గుడ్ గుడ్. 10 టైమ్స్ చేయాలి అది. అదే అయిపోయిందా? తర్వాత అది, తర్వాత అయిపోయిందా? ఇక్కడ ఇవి కూడా మనకి దోహదపడతాయి వాయిస్కి. అంటే స్వరతంతులు, స్వరపేటిక ఉంటాయి కదా, ఇవి కూడా మజిల్స్ని స్ట్రెంత్ ఇస్తాయి. అందుకు దీనికి ఇలాగా ఇట్లా 10 టైమ్స్ చేయాలి కదా. సో ఫేషియల్ చేసావు, ఐ ఎక్సర్సైజ్ చేసావు, హెడ్ అండ్ నెక్ ఎక్సర్సైజ్ చేసావు. ఇక తినడం, ఏమి తినాలి, ఏమి తినకూడదు అవి కూడా చెప్పాలి కదా నీకు. స్పైసీ ఫుడ్ తినకూడదు. ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినవి, తర్వాత బిర్యానీలు, మటన్, చికెన్లు, ఇవేమీ తినకూడదు. కలర్ ఫుడ్స్, మీ చుట్టాలు ఫారిన్లో ఉంటే వాళ్ళు తెస్తారు టిన్ ఫుడ్స్ అని, అవి కూడా తినకూడదు. బిర్యానీలు టక ఏమీ తినకుండా కాపాడుకోగలిగితే వాయిస్లో ఫ్రిడ్జ్ వాటర్ అసలు తాగకూడదు. నేను సమ్మర్లో కూడా హాట్ వాటర్ తీసుకొస్తుంటాను. నేను సమ్మర్లో మిడ్ సమ్మర్లో కూడా నేను హాట్ వాటర్ తాగుతాను. అంటే హాట్ వాటర్ అంటే గోరువెచ్చే దానికంటే కొంచెం ఇవి చేస్తూ నేను ఇంతవరకు నేను ఇప్పుడు ఈ ఏజ్లో కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను నేను. అది ధైర్యంగా. అయితే ఇదంతా అయిపోయింది కదమ్మా. ఇది న్యూస్ ఎలా చదవాలి, యాంకరింగ్ ఎలా చేయాలి, రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ నేను వాళ్ళకి చెప్తూ నేర్పించాను. ఫాస్ట్నెస్ రావడానికి ఇలాంటివి, అడిగేదని కడుబడి అటజని కాంచి భూమి ఇలాంటివి.
ఆ, ఏవైతే నోరు పలకలేరో అలాంటివన్నీ ఎక్సర్సైజ్ చెప్పేసి టంగ్ ట్విస్టర్ చెప్తూ ఇలా చేసేవాడిని. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ట్రైనింగ్ ఇచ్చానమ్మా నేను. ఓ క్రిస్టియన్ ఫాదర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను, లెక్చరర్స్కి ఇచ్చాను, లాయర్స్కి ఇచ్చాను, మ్యూజిషియన్స్కి ఇచ్చాను, డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఇచ్చాను, తర్వాత వెంట్రిలాక్టర్కి ఇచ్చాను. ఈ బొమ్మని ఇది 3 పనులు చేస్తాడు అతను. అవును. ఇట్లా కదిపేటప్పుడు అవును అంటారు. బాగున్నావు అనేది మైక్లో చెప్తే బాగున్నావా అని బాగలేదు అన్నాడు. అదే కదలకుండా చెప్పడం, మ్మ్. దానికి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కావాలి. ఓకే తర్వాత ఈ వాయిస్ కల్చర్ ఇది ఉంది కదా, ఈ మ్మ్. ట్రైనింగ్. వాయిస్ కల్చర్ అంటే ఐడియా ఉందా నీకు? ఐడియా ఉంది సార్. ఏంటంటే వాయిస్ కల్చర్ చెప్తాను నేను. ఇప్పుడు ఇంట్లో ఉన్నావు అనుకో, నువ్వు ఎలా మాట్లాడతావు అమ్మతో, మా ఫాదర్తో, మీ అన్న అక్కలతో? అక్కడ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలా వాయిస్ మాట- కొంచెం రైస్ చేసి ఆ. నా రాజ్యం అన్నట్టు అంటే మాట్లాడతాం. ఆత్మీయంగా దగ్గరగా మాట్లాడతావు కదా. అవును. ఆ, బయటికి వెళ్తే కొంచెం ఉల్లాసంగా బయటికి సిచ్యువేషన్ వెళ్తే బట్టి. మర్యాదపూర్వకంగా మాట్లాడతావు. ఇప్పుడు నువ్వు టైం అడిగావు అనుకో, మ్మ్. టైం ఎంత అయింది అని అడిగావు అనుకో, ఎరా టైం ఎంత అయింది అని అంటావా? సార్ టైం ఎంత అవుతుందండి అని అడుగుతాం. సార్ టైం ఎంత అయింది, అలాగే కదా. మ్మ్. తర్వాత బిజినెస్ పరంగా, బిజినెస్ చేస్తున్నావు అనుకో, ఎలా దాని ఎక్స్క్యూజ్ పరంగా మీ సార్ టైం ఎంత అవుతుంది అని అడుగుతాం. లేదు, నువ్వు ఏదో అమ్ముతున్నావు అనుకో, మ్మ్. 100 రూపాయలు అని చెప్తావు, నాకు 70 రూపాయలకి ఇస్తావంటే ఏం చెప్తావు నువ్వు? సారీ సార్ ఇది అంత తక్కువ రేట్కి రాదు అని. ఎంతమ్మా పక్కన ఇస్తున్నారు కదమ్మా, ఇస్తున్నారు 60 రూపాయలకి ఇస్తున్నారు కదమ్మా. ఆ, ఆ ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్కి తేడా ఉంటుంది సార్. కొంచెం ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చేంజ్ ఉంటుంది అని. కాకుండా కుండ బదులు కొట్టిన చెప్తావు. మీరు కుండ ఇష్టం బద్దలు ఉంటే- కొట్టినట్లు చెప్తాం. ఆ. అట్ సేమ్ టైం రిక్వెస్టింగ్ రిక్వెస్టింగ్ ఉన్నాయి, కానీ వాడు వింటలేదు, మొండిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి సార్ ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. అయిపోయిందా? తర్వాత మీ బాస్ ఎలా మాట్లాడతావు? నమ్రతగా మాట్లాడతాం. వెరీ గుడ్, నమ్రతగా మాట్లాడతావు. తర్వాత మీ ఫ్రెండ్స్ ఎలా మాట్లాడతావు? కొంచెం జల్సీ ఉల్లాసంగా, ఉత్సాహంగా. మీ గురువుతో ఎలా మాట్లాడతావు? ఒబీడియంట్ గా మాట్లాడతాం. భక్తిపూర్వకంగా మాట్లాడతావు. చిన్నపిల్లలతో ఎలా మాట్లాడతావు? లవ్లీగా మాట్లాడతాం. లవ్లీగా, అంటే లాలా అరే ఎలా ఎక్కడికెలా అంటావు కదా. అక్కడ నువ్వేం చేస్తున్నావు? అక్షరాలను పట్టుకోవట్లేదు. ఎక్కడరా అని ఎక్కలా ఎక్కలా లాలా మా ఆచి ఆచి అంటావు కదా. సో ఇవన్నీ వాయిస్ కల్చర్ కింద వస్తాయి. మ్మ్. స్వరశుద్ధి అంటారు దీన్ని. ఇవి ఈజీ కాదమ్మా. ఇప్పుడు మ్మ్. నువ్వు యాంకర్గా ఉన్నావు కాబట్టి యాంకర్లా మాట్లాడుతున్నావు నువ్వు. అవును. నువ్వు ఇప్పుడు అక్కడ వెళ్ళి యాక్టింగ్ చేయాలనుకో, యాక్టర్లా మాట్లాడతావు. ఇంట్లో వెళ్ళి నాన్న అమ్మ ఇలా మాట్లాడు. సో ఇవి నీలో రావాలి. అవి రావడానికి వస్తాయి, కానీ పర్టికులర్ దీనిలో వాళ్ళు చేయలేరు. అవును. అవి నేర్పిస్తాను నేను ఓకే. కదా. నిజ జీవితంలో చేసినవి కూడాను అక్కడ ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది మీరు నేర్పిస్తారు. వెరీ ఓకే. గుడ్, వెరీ గుడ్. అది టీవీ అండ్ సీరియల్స్ కి ఇవ్వాలి డబ్బింగ్ అని ఎందుకు అనిపించింది? నా డ్రీమ్ అది కదా. నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇన్ని మ్మ్. కష్టాలు పడి మీ వాయిస్ ని అందరికి వినిపించాలన్నారు. ఓకే. వినిపించాను. మరి ఆ వాయిస్ వల్లే బ్రతికాను కదమ్మా నేను. మ్మ్. వాయిస్ని నమ్ముకున్నాను, వాయిస్ని అమ్ముకున్నాను, వాయిస్ని అమ్ముకుంటున్నాను నేను. ఓకే. మరి అదే నేను నిన్ను నేర్పిస్తున్నాను. నువ్వు వాయిస్ నమ్ముకో, మ్మ్. వాయిస్ నేను నేర్చుకో, వెళ్ళి ఇచ్చేసుకో. లేడీస్కి ఇంట్లో ఇళ్లలో లేడీస్ ఉంటారు కదా, చూడడానికి బాగుండి, భాష బాగుండి, చదువు లేకపోయినా బ్రహ్మాండంగా మాట్లాడారు కదా, వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చానమ్మా నేను. ఓకే. వాళ్ళు ఏంటి మార్కెట్ అది హెల్త్ దీనిలో వైద్య విద్య చెప్పడానికి, లేకపోతే మ్మ్. ఏదో ఒకటి చెప్పడానికి, మీటింగ్లో మాట్లాడడానికి, మ్మ్. అలా కిట్టి పార్టీలు జరుగుతాయి కదా, అప్పుడు మ్మ్. నిలబడి మాట్లాడాలని ఒక కోరిక ఉంటుంది వాళ్ళకి. మ్మ్. అవి కూడా నేర్పించాను నేను. ఎవ్రీవేర్ మీ వాయిస్ కల్చర్ అనేది రిప్రజెంట్ ఎస్ చేశారు. ఎస్. సార్ మీకు చాలా వేస్ లో అవార్డ్స్ వచ్చాయి. మీకు బాగా నచ్చి మీకు బాగా పేరు తెచ్చిన అవార్డ్స్ ఏంటి సార్? చాలా మంచి ప్రశ్న వేసావు. అయితే నాకు రాష్ట్రీయ ఏకతా అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది, వాయిస్ గురు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది, బెస్ట్ వాయిస్ కోచ్ అని వచ్చింది, బెస్ట్ సర్వీస్ అవార్డు వచ్చింది. ఇవన్నీ చాలా వచ్చాయి, కానీ రాష్ట్రీయ ఏకతా అవార్డు ఎందుకు వచ్చిందంటే, నేను చిలుకూరు బాలాజీ స్థల పురాణం చేశానమ్మా. ఓ చిలుకూరు బాలాజీలో స్థల పురాణం చేసి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది అది. అంటే అందులో డైరెక్షను, అందులో పాత్ర, తర్వాత చిలుకూరు బాలాజీ వేసిన ఆయనకి నేనే డబ్బింగ్ చెప్పాను. ఓకే. దేవుడు బాలాజీకి డబ్బింగ్ నాదే. అది అలా అయిపోయి దాని మీద వచ్చేవి
ఫండ్ వస్తాయి కదా, దానికి కొంతమందికి సహాయం చేయడం జరిగింది. అలాగే సత్యసాయిబాబా పుట్టపర్తిలో వారం రోజులు ఉండి సత్యసాయిబాబా శంఖారామం అని చెప్పి అది చేశాను. అతని స్థలపురం చేశాను. ఓకే. దానిలో కూడా నేను ఆ వాయిస్ చెప్పడం, డైరెక్షన్ చేయడం అన్నీ చేశాను. బాబా దీవెనలు కూడా తీసుకున్నాను నేను. అయితే అందులో వచ్చిన ఫండ్ని లెపర్సీ ఫండ్ ఇచ్చాను. ఎక్కడ సంజయ్ లెపర్సీ కాలనీ ఉందా సికింద్రాబాద్లో, అక్కడ లెపర్సీ కాలనీ ఉంది. అందులో వాళ్ళకి ఆ క్యాసెట్లు అమ్మిన డబ్బు వాళ్ళకి ఇచ్చాను. అంటే 1/4 అమౌంట్ ఇచ్చాం. అలాగే రీహాబిలిటేషన్ సెంటర్కి యేసుప్రభుకి క్యాసెట్లు తయారు చేశాను యేసుప్రభు వాయిస్తో, అవి కూడా అమ్మాము, రీహాబిలిటేషన్ సెంటర్కి ఇచ్చాం. అలాగే ముస్లిమ్స్, ఆంధ్రాలో ఉన్న ముస్లిమ్స్కి అరబీ రాదు, కేవలం శ్లోకాలు, అదే సూరాలు అంటారు వాటిని, అది చదవడం, తర్వాత బైహార్ట్ చేసి చెప్పడం వచ్చు, దానికి అర్థం తెలియదు. సో చాలామంది ముస్లిమ్స్ పాపం అసలు ఏమీ అరబ్బీ కూడా పలకలేరు వాళ్ళు. వాళ్ళకి తెలుగులో అనువదించి దాని మీద వచ్చే ఫండ్ని విడోస్ మ్యారేజెస్, పూర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ హోమ్ ఫర్ ది ఏజ్డ్కి ఇచ్చానమ్మా. ఓకే. అలాగే మీరు అరబిక్స్ కూడా నేర్పించారు. ఓకే. అరబిక్స్ కాదు, అరబిక్లో ఉన్న దాన్ని తెలుగులో అనువదించు. ఓకే. ఓకే. అది రిలీజ్ చేసి దాని మీద వచ్చే ఫండ్ని ఇలా హెల్ప్ చేసాం. సో అసోసియేషన్ ద్వారా నా వాయిస్ ఇంపార్టెంట్ కదా అక్కడ. ఖురాన్ని చదివేటప్పుడు ఎలా ఉంటుంది, భగవద్గీత అంటే నేను భగవద్గీత శ్లోకాలు కూడా చెప్పేస్తుంటాను, క్రిస్టియన్ బైబిల్ ఇవి కూడా చెప్పేస్తుంటాను. సో వీటి మీద ఆధారపడిన దీన్ని నాకు ఈ అవార్డులు రావడం జరిగింది. అంటే అన్ని మతాల సారం. ఇప్పుడు సర్దార్జీస్ కూడా, అంటే గురునానక్జీ, అది ఏక ఓంకార్, సత్నాం, కర్తాపురక్, నిర్భవ్, నిర్భయ, రకాల మూర్త, అజూని సైభంగ్, గురుప్రసాద్, జవాజ్ సచ్, జుగాజ్ సచ్, హైబీ సచ్, నానక్ హోసీబీ సచ్ అని చెప్పి వాటిని కూడా ఇక్కడ ఉన్న సర్దార్జీలకు తెలియదు మీనింగ్, వాళ్ళకి కూడా నేను తెలుగులో నేర్పించడం జరిగింది. కంప్లీట్గా వీటన్నింటినీ చూసి మీకు అవార్డ్స్ అనేవి వచ్చాయంటారు. ఓకే సార్, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మరింతగా ముందుకెళ్దాము, మరింతగా మీ లైఫ్ జర్నీని ప్రేక్షకులతో పంచుకునే ఇది చేద్దాం, ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐడ్రీమ్ మేనేజ్మెంట్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా నా ధన్యవాదాలు.